హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ హోమ్ మేడ్ కేక్స్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేయగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది అయితే వస్తుందండి. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఈరోజు మనకి మిల్కీ బాదాం కేక్ అనేది ఆర్డర్ వచ్చిందండి. ఇది 1 kg అండి. నేను బేస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. నేను నెక్స్ట్ వీడియోస్లో మిల్కీ బాదాం కేక్ అనేది బేస్ అనేది ఎలా చేసుకోవాలనేది నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ నేను బాదాం మిల్క్తో సోక్ చేస్తున్నానండి. ఎన్ని వీడియోస్ చూస్తుంటాను నా ముందు వీడియోస్, ప్రీవియస్ వీడియోస్. సో అందులో ఏంటంటే షుగర్ సిరప్ అనేది నేను యాడ్ చేసేదాన్ని. సో మిల్కీ బాదాం కేక్ వచ్చేసరికి ఏంటంటే మనం బాదాం మిల్క్తో సోక్ చేసుకోవాలండి. నేను ముందు రోజే నైట్ నాకు 2 days ముందు ఆర్డర్ వచ్చింది. సో నేనేం చేశానంటే బాదాం మిల్క్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా అనేది నేను ఈసారి నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను అండి. మీరు చూడండి, ఇక్కడ బాదాం ఇంకా కాజు నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాను అన్నాను కదండి. ముందు రోజు బాదం మిల్క్లో సోక్ చేసేసానండి కాజు ఇంకా బాదం పీసెస్ అనేవి. అప్పుడు ఏంటంటే మనకి తినేటప్పుడు నోటికి బాగా తగులుతాయి అన్నమాట. మీకు అప్పటికప్పుడు ఆర్డర్ వస్తే మాత్రం మనం ఏం చేయలేము. సో అప్పటికప్పుడు బాదం మిల్క్ ప్రిపేర్ చేసుకొని వేసుకోవడమే. ఇలా చేస్తే ఏంటంటే ముందు రోజు మీకు బిఫోర్ ఆర్డర్ వస్తే మాత్రం బాదం మిల్క్లో ఈ కాజు అండ్ బాదం పీసెస్ అనేవి బాదం మిల్క్లో సోక్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో నేను సోక్ చేసుకున్నాను, ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాను అన్నాను కదండి. అందులో బాదం పీసెస్ వేరేగా, కాజు ఇంకా బాదం పీసెస్ అయినా సపరేట్ చేసి మిల్క్ ఒకటి సపరేట్ చేశాను, మిల్క్తో సోక్ చేశాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదండి వీడియోలో బాదం ఇంకా కాజు పీసెస్ అనేవి నేను అందులో యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత మనకి టేస్ట్ ఇంకా రిచ్గా కావాలి అంటే అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, చాకో చిప్స్ అనేవి కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఈ కేక్ అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ డౌన్ షేప్లో ఉంది. సో అదేంటంటే నేను పై లేయర్ డౌన్ షేప్లో వస్తుంది కదండి, ఆ డౌన్ షేప్ని నేను సెకండ్ లేయర్లో పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కేక్ అనేది మనకి ఫస్ట్ లేయర్లో పెట్టేశారనుకోండి, కేక్ అనేది మనకి డౌన్ షేప్ వస్తుంది. అది మిడిల్లో పెట్టుకొని ఫినిషింగ్ క్రమ్ కోట్ చేసి ఫినిషింగ్ అనేది చేసుకున్నారనుకోండి, మనకు షార్ప్ ఎడ్జెస్ అనేవి మనకి నీట్గా వస్తాయి అన్నమాట. ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చిన్న టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టుకొని కూడా నేను బాదం మిల్క్తో సోక్ చేసుకొని మనకి క్రీమ్ అనేది పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా చేయండి. ఎప్పుడైనా ప్యాలెట్ నైఫ్కి మీరు క్రీమ్ అనేది అప్లై చేస్తున్నప్పుడు ప్యాలెట్ నైఫ్కి క్రీమ్ ఉంటే రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసేటప్పుడు మనకి ఇబ్బందిగా అనిపించకుండా ఈజీగా మనకి క్రీమ్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్టు సైడ్స్ అనేవి ఫస్ట్ ఆ సైడ్ని డౌన్ షేప్లో పెడతాం కదా, మిడిల్లో ఖాళీ అనేది ఉంటుంది కదా, ఆ ఖాళీని ఫస్ట్ నేను క్రీమ్తో ఫినిష్ చేస్తున్నాను అనమాట. అలా ఫినిష్ చేయడం వల్ల ఏంటంటే కేక్ అనేది అటు ఇటు జరగకుండా పైన లేయర్లో పెట్టిన డౌన్ షేప్లో ఉండే కేక్ అనేది అటు ఇటు జరగకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ పై లేయర్లో మనం పైన క్రీమ్ పెట్టేసి అప్లై చేసేసాం అనుకోండి, ఏమవుతుంది అంటే కేక్ అనేది అటు ఇటు జరిగిపోతుంది అనమాట. అప్పుడు మనం ఫినిషింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఏంటంటే ఇలా చేశారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది, కేక్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇది ఒక టిప్ అండి, మీరు ఫాలో అవ్వండి. ఒకసారి ఈ కేక్ కూడా చేసిన తర్వాత ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయిన తర్వాత ఎలా వచ్చాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కొత్తగా బేకింగ్ చేసే వాళ్ళకి, బేకింగ్ నేర్చుకున్న వాళ్ళకి కూడా ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో అందుకే నేను వీడియోస్ అనేవి ఖచ్చితంగా ఫుల్ వీడియో అనేది పెట్టేటప్పుడు చూడమని చెప్తాను. చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తూ ఉంటాం అనమాట. ఆ టిప్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చేసిన తర్వాత పైన ఎక్సెస్ క్రీమ్ వస్తే అది రిమూవ్ చేసుకోవాలండి. సెకండ్ లేయర్ కూడా మనం ఫస్ట్ లేయర్ ఎలా ఫిల్ చేసుకున్నామో
సెకండ్ లేయర్ కూడా మనం అలాగే ఫిల్ చేసుకోవాలన్నమాట. కాజు ఇంకా బాదం పీసెస్, చాకో చిప్స్ అనేవి వేసుకొని మనం ఫైనల్ లేయర్లో ఫినిషింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ వీడియో క్రమ్ కోట్ వరకే చూపిస్తానండి. క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది నెక్స్ట్ పార్ట్లో పెడతానండి, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందని. సో నేను క్రమ్ కోట్ ఇంకా ఫినిషింగ్ అనేది ఫిల్లింగ్స్ క్రమ్ కోట్ వరకు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోస్లో నేను ఫిల్లింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి, ఫినిషింగ్ అనేది ఎలా చేసుకోవాలి, నేనైతే ఫినిషింగ్ చేసి ఎలా ఉందో నేను ఆ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. నేను రెసిపీస్ అవి పెడుతున్నానండి. ఆ రెసిపీస్ ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఎలా వస్తున్నాయి అనేది. మీరు ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను, నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. సో ఫైనల్ లేయర్ కూడా షుగర్ సిరప్ బదులు మనం ఇది కూడా బాదం మిల్క్తో సోక్ చేసుకోవాలన్నమాట. ఇదేనండి, మనం బేసెస్ కూడా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను లాస్ట్ వీడియోలో కర్డ్తో ఎగ్లెగ్ స్పాంజ్ అనేది వీడియో పోస్ట్ చేశానండి. సేమ్ అదే రెసిపీ. సో ఇందులో ఏంటంటే మిల్కీ బాదం ఎసెన్స్ అనేది వేసుకుంటాం అన్నమాట బేస్లో, అప్పుడు మిల్కీ బాదం కేక్ అవుతుంది. అదే రెసిపీలోని మీరు బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుంటే బటర్ స్కాచ్ ఫ్లేవర్ అవుతుందండి. మిల్కీ బాదం కేక్ అయితే మిల్కీ బాదం కేక్ బేస్ రెడీ అవుతుందండి. సో మనకైతే రెసిపీ అనేది ఒకటి, ఎసెన్స్ వేసేటప్పుడే మనకి ఎసెన్స్ చేంజ్ చేసేటప్పుడు ఆ ఎసెన్స్ ఫ్లేవర్ ఆ బేస్ అనేది మనకు రెడీ అవుతుంది అనమాట. అది అనమాట. ఈసారి నెక్స్ట్ వీడియోస్లో చాక్లెట్ కేక్స్ ఇంకా మనకి ఇంకా బోల్డ్ వీడియోస్ అనేవి వస్తాయి. మీరు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నోటిఫికేషన్స్ అనేవి అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి. నా వీడియోస్ అనేవి మీకు ఎలా అనిపిస్తున్నాయి కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చూడండి సైడ్స్ అనేవి ఎలా స్క్రాప్ చేసుకుంటున్నానో. స్క్రాప్ చేసుకొని వెళ్ళాలంటే మన కేక్ క్రమ్స్ మనం ఇలా క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే నేనైతే క్రమ్ కోట్ చేసి 15 to 20 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, ఎందుకంటే కేక్ అనేది సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చాను అనుకోండి, పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. టైం లేకపోతే మరి అప్పటికప్పుడు చేసేసుకోవాలి. నాకైతే మ్యాక్సిమమ్ నేను 15 minutes అయినా ఉంచుకోవడానికి నేను ట్రై చేస్తానండి. మ్యాక్సిమం నేనైతే పెట్టుకుంటాను. ఎవరికి క్రమ్ కోట్ చేసిన తర్వాత ఇలా సైడ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫినిష్ చేసి స్మూత్ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో బోర్డు అనేది క్లీన్ చేసుకొని మనం స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకొని నేనైతే ఫ్రిడ్జ్లో 15 to 20 minutes అనేది నేనైతే ఖచ్చితంగా మస్టర్డ్ షుడ్గా పెట్టుకుంటానండి. బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా సైడ్స్ అనేవి స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చానండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో కూడా ఎలా ఉంది ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.